రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతన్నలకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి వేసిన పంటలకు సరైన దిగుబడులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక అరకొరగా వచ్చిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఉండడం లేదు. వరంగల్ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు రైతులు. జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను అధికంగా వేశారు. అయితే ఈసారి తుఫాన్లు పంటలను నాశనం చేశాయి. దీంతో తెచ్చిన అప్పులు తీరే పరిస్థితి లేదు. సర్కారు ఆదుకుంటుందనుకున్నా అది లేకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తుఫాన్ వచ్చి నెలలు గడుస్తున్నా సర్కారు పరిహారం ఊసే ఎత్తడం లేదు. ఉన్న కొద్దిపాటి పంటను మార్కెట్కు తీసుకువస్తే గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో కష్టాన్ని నమ్ముకున్న రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ధర పెరిగినటువంటి ఈ నేపథ్యంలో రైతుకు మాత్రం వరంగల్ జిల్లాలో ఏమీ మిగిలినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వరంగల్ జిల్లాలో వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన లేదు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన వ్యవసాయ సలహాలు రైతాంగానికి అందుబాటులో లేకపోవడం వల్ల పత్తి రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. పోనీ పండినటువంటి కొద్దిపాటి పంట అయినా క్షేమంగా అమ్ముకునేటువంటి వెసులుబాటు లేనటువంటి పరిస్థితులలో కూడా ఈరోజు వరంగల్ మార్కెట్లో జరుగుతున్నటువంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి, మార్కెటింగ్ శాఖను కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతా అయ్యాక రైతులను ఆదుకుంటామని అధికారులు చెబుతున్నారు. నష్టపోయిన రైతులను పరిహారం అందేలా చూస్తామంటున్నారు. క్రాప్ రీజువనేషన్ కోసం యూరియా స్ప్రేయింగ్స్, తర్వాత మళ్ళీ ఎన్పీకే స్ప్రేయింగ్స్ చేసుకొని తర్వాత లీఫ్ మీద వచ్చేటువంటి ఫంగిసైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక ఫంగిసైడ్ స్ప్రే చేసుకొని కాప్ రీజువనేషన్ చేసుకొని తీసుకోమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ధరలు అయితే నిలకడగా ఉండి ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా కొంత పెరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ పరిస్థితుల ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి ధరలు హెచ్చు తగ్గులు జరగవచ్చు. రైతులు తమ సామర్థ్యాన్ని బట్టి తమ ఆలోచన పరిధిని బట్టి మార్కెట్ ట్రెండ్ను బట్టి అమ్ముకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తుంది. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే సర్కారుకు అన్నదాత కష్టాలు మాత్రం పట్టడం లేదు. ఇప్పటికైనా సర్కారు పెద్దలు కళ్ళు తెరిచి తమను ఆదుకోవాలని కోరుతున్నారు వరంగల్ జిల్లా రైతులు.